అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతంలో ద్వితీయ విభక్తి గురించి తెలుసుకుందాము. విభక్తులను ఎందుకు ఉపయోగిస్తాము? ఒక వాక్యం అర్థవంతంగా నిర్మించాలి అంటే, ఉండాలి అంటే విభక్తులను ఉపయోగిస్తాము. దేని మీద ఉపయోగిస్తాము? నామవాచకాల మీద, సర్వనామాల మీద, ప్రశ్న పదాల మీద ఉపయోగిస్తాము. సంస్కృతంలో ప్రథమా విభక్తి ఎలా ఉంటుంది? ఉదాహరణకు స్త్రీలింగంలో యానపేటిక, ధీవరి, యువతి, స్థాళిక ఇలా. పుంలింగంలో రామః, సః, వృక్షః, సైనికః, స్యూతః ఇలా. నపుంసకలింగంలో పుష్పం, ఫలం, సంగణకం, కార్యాణం ఇలా. మరి ద్వితీయ విభక్తి రూపం ఎలా ఉంటుంది సంస్కృతంలో? తెలుసుకుందాం. విద్యుద్దీపః. ఈ పదం ఏ లింగంలో ఉంది? అకారాంత పుంలింగ పదం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. మరి ద్వితీయ విభక్తి రూపం ఏంటి? విద్యుద్దీపం. అం జోడించారు చివరన. యానపేటిక ఆకారాంత స్త్రీలింగ పదం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. ద్వితీయ విభక్తి రూపం ఏంటి? యానపేటికాం. మందిరం, మందిరం. నపుంసకలింగంలో ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి రెండు ఒకేలా ఉంటాయి. ఇంకొన్ని ఉదాహరణలు. వృక్షః, వృక్షం, సైనికః, సైనికం, స్యూతః, స్యూతం, రమేశः, రమేశం, సీతా, సీతాం, దూరవాణి, దూరవాణీం, నర్తకీ, నర్తకీం, కర్తరి, కర్తరీం, పుష్పం, పుష్పం, కార్యాణం, కార్యాణం. బాలకః, బాలకం. ఎలా మారింది అకారాంత పుంలింగంలో? బాలకం. బహువచనంలో ఎలా ఉంటుంది? బాలకాన్. పుస్తకం, పుస్తకం. పుస్తకాని, పుస్తకాని. నపుంసకలింగంలో మార్పేమి ఉండదు. ప్రథమాకి, ద్వితీయకి. ఆకారాంత స్త్రీలింగాలో బాలికా, బాలికాం. బహువచనం బాలికాః. ఈకారాంత స్త్రీలింగంలో యువతీ, యువతీం. యువతీః బహువచనం. ఇప్పుడు ప్రశ్న పదాలలో మార్పు ఎలా ఉంది తెలుసుకుందాం. స్థాళికా, స్థాళికాం అని నేర్చుకున్నాం కదా! ఇప్పుడు స్థాళికా, స్థాళికాం, కా, కాం, యవతి, యవతిని. ఈ ఏకవచనాన్ని సూచించడానికి మాత్రమే ఇక్కడ యవతి అని ఉపయోగించాను. మనం మామూలుగా ఎవరు, ఎవరిని అని ఉపయోగిస్తాం ఏకవచనాన్ని కూడా. స్త్రీలింగాన్ని సంబోధించాలి అంటే కా, కాం. కాః బహువచనం. కః, కం. సైనికః, సైనికం. కః, కం. ఎవడు, ఎవణ్ణి. ఎవరిని పుంలింగంలో చెప్పాలి అంటే కాన్. కం, కాని. ప్రథమాలోను, ద్వితీయలోను ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు ద్వితీయ విభక్తి ఏ కాంటెక్స్ట్‌లో ఉపయోగిస్తాము? ఏ కాంటెక్స్ట్‌లో ద్వితీయ విభక్తి వస్తుంది? ఏ సందర్భంలో ద్వితీయ విభక్తి వస్తుంది? అని తెలుసుకుందాం. ప్రథమా విభక్తి ఎప్పుడొస్తుంది? కర్త. కర్త సర్వదా ప్రథమా విభక్తిః ఏవ. మాతా పశ్యతి, మాతా కర్త. మాతా కం పశ్యతి? మాత ఎవరిని చూస్తుంది? కం. ద్వితీయ విభక్తి ప్రశ్నపదం. మాతా పుత్రః పశ్యతి. మాత అమ్మ కొడుకు చూస్తుంది. అమ్మ పుత్రుడు చూస్తుంది. సరైన వాక్యమేనా? సరైన వాక్యం ఏంటి? మాతా పుత్రం పశ్యతి. అమ్మ పుత్రుణ్ణి చూస్తుంది. ఎందుకు పుత్రం, పుత్రః కాదు? ఎందుకు అంటే పుత్రః కర్మపదం. కర్మపదం
అందులోనూ ప్రధాన కర్మ సర్వదా ద్వితీయా విభక్తిః ఏవ. ఇక్కడ పుత్రః కర్మపదం కాబట్టి ద్వివచన ద్వితీయ విభక్తి రూపమేంటి? పుత్రం. మాతా పుత్రం పశ్యతి. ఒకవేళ ఒక వాక్యంలో కర్త ప్రథమ విభక్తిలో ఉంటే సర్వదా కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ప్రధాన కర్మ సర్వదా ద్వితీయ విభక్తిః ఏవ. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. సీత పఠతి. సీత కర్త. కర్త కర్మ క్రియ. క్రియను చేసే వ్యక్తి కర్త. ఆ క్రియ ఎవరి మీదైతే జరుగుతుందో, దేని మీదైతే జరుగుతుందో అది కర్మ. సీత పఠతి. సీత కిం పఠతి? సీత కథా పఠతి. సరైన వాక్యమేనా? కథ అనేది ఏంటి ఇక్కడ? కర్మపదం. కర్మపదం ఏ విభక్తిలో ఉండాలి? ద్వితీయ విభక్తిలో ఉండాలి. సీత కథాం పఠతి. ద్వికర్మకం. ఒక వాక్యంలో 2 కర్మలు కూడా రావచ్చు. ఆచార్యః బోధయతి. ఆచార్యః కిం బోధయతి? ఆచార్యః కథాం అథవా గీతాం బోధయతి. ఆచార్యః కాం గీతాం బోధయతి. ఎవరికి నేర్పిస్తున్నాడు ఆచార్యుడు? ఆచార్యః ఛాత్రాం గీతాం బోధయతి. ఛాత్రాం గీతాం ద్వికర్మకం. ద్వికర్మకం వాక్యే అపి ద్వితీయా విభక్తిః భవతి. ద్వికర్మక వాక్యంలో కూడా ద్వితీయ విభక్తి రావచ్చు. సర్వదా ద్వికర్మ వాక్యంలో ద్వితీయ విభక్తి వస్తుందా అంటే లేదు. ఇదే వాక్యం తీసుకోండి. ఆచార్యః ఛాత్రాం గీతాం బోధయతి. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఆచార్యుడు విద్యార్థి కోసం గీతను బోధిస్తున్నాడు అని. ఆచార్యః ఛాత్రాయై గీతాం బోధయతి అని కూడా చెప్పొచ్చు. ఒకే వాక్యాన్ని మనం పలు విధాలుగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఒక వాక్యంలో కర్త ప్రథమ విభక్తిలో ఉంటే ప్రధాన కర్మ సర్వదా ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ద్వికర్మక వాక్యంలో కూడా 2 కర్మలు ద్వితీయ విభక్తిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణలు చూడండి. ఒక ఉదాహరణ తీసుకుందాం. రామః అధ్యాపకం ప్రశ్నం పృచ్చతి. రాముడు అధ్యాపకుణ్ణి ప్రశ్నను అడుగుతున్నాడు. సీతా గచ్చతి. సీత కుత్ర గచ్చతి? గమ్యస్థానం ఏంటి? సీతా విద్యాలయం గచ్చతి. సీతా పాఠశాలాం గచ్చతి. సీతా గృహం ఆగచ్చతి. గణేశః పచతి. సులభమైన వాక్యం. గణేశః అన్నం పచతి. గణేశః అన్నం కర్మపదం. పచతి అన్నం పచతి. ఘటః అస్తి. మహిళా ఘటం ఆనయతి. ఇక్కడ ఘటః వచ్చేసి ఘటంలోకి మారింది చూడండి. ఎందుకని? ఇక్కడ ఈ వాక్యంలో అది కర్మపదం కాబట్టి. మహిళా ఘటం ఆనయతి. ఇంకో సందర్భం ఏంటి? ద్వితీయ విభక్తి ఏ సందర్భంలో వస్తుంది అంటే, త్వాంతం తుమునంతం ల్యబంతం చ ద్వితీయ విభక్త్యా సహ ఉపయుజ్యతే. త్వాంతం తుమునంతం ల్యబంతం ద్వితీయ విభక్తితో పాటు ఉపయోగించవచ్చు. ఇవేంటి అంటే క్రియాపదాలలో జరిగే మార్పుని చూపే టర్మినాలజీ అన్నమాట ఇది. ఉదాహరణకు సీతా పాఠశాలాం గచ్చతి అనంతరం ప్రశ్నం పృచ్చతి. సీతా పాఠశాలకు వెళ్తుంది, ఆ తరువాత ప్రశ్నను అడుగుతుంది. ఈ రెండింటిని కలిపితే సీతా పాఠశాలకు వెళ్ళి ప్రశ్నను అడుగుతుంది. వెళ్ళిలోకి మారింది కదా. ఇక్కడ సీతా పాఠశాలాం గత్వా ప్రశ్నం పృచ్చతి. గచ్చతి అనేది గత్వాలోకి మారింది. ఈ మార్పుని, ఈ
పదాన్ని త్వాంతం అంటామనమాట. ఇక్కడ ఈ త్వాంతంతో పాటు మనము ద్వితీయ విభక్తి ఉపయోగించాము. ఇక్కడ ఈ 2 వాక్యాలను కలిపినా కూడా ఈ విభక్తిలో మార్పేమీ రాలేదు. ఇంకో ఉదాహరణ, రామః గృహం ఆగచ్చతి అనంతరం జలం పిబతి. ఈ రెండిటిని ఎలా కలపొచ్చు? రామః గృహం ఆగత్య జలం పిబతి. ఇక్కడ మీరు గమనించారు అంటే గచ్చతికి మనము ఆ ప్రిఫిక్స్ యాడ్ చేసాం. ఆ అనేది ఉపసర్గ. ఏ క్రియాపదాలకి ఉపసర్గ ఉంటుందో, ప్రిఫిక్స్ ఉంటుందో ఆ క్రియాపదాలు ల్యబంతంలోకి మారతాయి. ఇక్కడ ఆగత్వా అని చెప్పలేదు. ఆగత్య అని చెప్పాము. ఇది ల్యబంతం. ఇది త్వాంతంలోకి మారదు. ల్యబంతంలోకి మారుతుందనమాట. అటువంటి క్రియాపదాలు. రామః గృహం ఆగత్య జలం పిబతి. ఇంకో ఉదాహరణ ఏంటి అంటే ఇదే వాక్యంని ఎలా మార్చొచ్చు? రామః జలం పాతుం గృహం ఆగచ్చతి. రాముడు నీటిని తాగటానికి ఇంటికి వస్తున్నాడు. పాతుం ఇది తుమునంతం. ఇక్కడ మీరు అన్నీ గమనించారు అంటే ఈ త్వాంతం, తుమునంతం, యబంతం ఉపయోగించేటప్పుడు ద్వితీయ విభక్తిని ఉపయోగించాము. ద్వితీయ విభక్తితో పాటు ఉపయోగించాము. ఈ వాక్యాలను కలిపినా కూడా ఇంతకుముందు ఏ విభక్తి అయితే ఉందో అదే విభక్తి ఇక్కడుంది. విభక్తిలో మార్పేమీ లేదు. ఇంకో ఉదాహరణ తీసుకుందాము. అభ్యాసం కర్తుం మమ సమయః నాస్తి. అభ్యాసం కర్తుం తుమనంతం. అభ్యాసం ద్వితీయ విభక్తి. అభ్యాసం కర్తుం మమ సమయః నాస్తి. ఇంకో ఉదాహరణ, రామః ఖాదిత్వా దూరదర్శనం పశ్యతి. దూరదర్శనం పశ్యతి. ఇది ద్వితీయ విభక్తి దూరదర్శనం. రామః ఖాదతి ఒక వాక్యం. రామః దూరదర్శనం పశ్యతి ఇంకో వాక్యం. ఈ రెండింటిని కలపండి. రామః ఖాదిత్వా దూరదర్శనం పశ్యతి. ఇలా. ఇంకో సందర్భం ఏంటి అంటే పరితః ఉభయతః ఈ అవ్యయములు వచ్చినప్పుడు పూర్వపదం ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అవ్యయం అంటే ఏంటి? ఒక పదానికి అర్థం ఉంటుంది. కానీ ఆ పదానికి విభక్తి రూపాలు ఉండవు. వాటినే అవ్యయములు అంటారు. పరితః ఉభయతః. ఉదాహరణకు పుష్పం పరితః మధుమక్షికాః సంతి. శక్రరాం పరితః పిపీలికాః సంతి. మందిరం పరితః పుష్పాని వికసంతి. ఇప్పుడు ఈ బొమ్మల్ని చూసి చెప్పండి. పరితః అంటే ఏంటి? పరితః అంటే చుట్టూ. పూర్వపదం ద్వితీయ విభక్తిలో ఉంటుంది. పుష్పం ద్వితీయ విభక్తి. శక్రరాం ద్వితీయ విభక్తి. మందిరం ద్వితీయ విభక్తి. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. మార్గం ఉభయతః వృక్షాः సంతి. మార్గం ఉభయతః వృక్షాः సంతి. నదీం ఉభయతః గ్రామాः సంతి. మందిరం ఉభయతః పుష్పాని వికసంతి. ఇప్పుడు ఈ బొమ్మల్ని చూసి చెప్పండి. ఉభయతః అంటే ఏంటి? ఇరువైపులా. నదికి ఇరువైపులా గ్రామాలు ఉన్నాయి. నదీం ఉభయతః గ్రామాः సంతి. మార్గం, నదీం, మందిరం ఈ ఉభయతఃకి వచ్చిన పూర్వ పదాలన్నీ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? ద్వితీయ విభక్తి ఎప్పుడు ఉపయోగించాలి? ద్వితీయ విభక్తిలో చాలా ముఖ్యం కర్మపదం. కర్మపదం ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఒక వాక్యంలో కర్త ప్రథమా విభక్తిలో ఉంటే సర్వదా కర్మపదం ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అందులోనూ ప్రధాన కర్మ
ద్వితీయ విభక్తిలో ఉంటుంది. త్వాంతం ల్యుమ త్వాంతం, యబంతం, తుమునంతం ఈ క్రియాపదాలు ఉపయోగించేటప్పుడు మీరు ద్వితీయ విభక్తితో పాటు ఉపయోగించొచ్చు. 2 వాక్యాలను ఈ క్రియాపదాలతో జోడించేటప్పుడు ఇంతకుముందు ఏ విభక్తి అయితే ఉంటుందో, ఒకవేళ ద్వితీయ విభక్తి ఉంటే అదే విభక్తిలోకి అదే విభక్తిలో జోడించిన తర్వాత కూడా అదే విభక్తిలో ఉంటాయి పదాలు. ఇంకా ఏంటి ద్వికర్మకం. ద్వికర్మక వాక్యాలు కూడా ద్వితీయ విభక్తిలో ఉంటే ఉండొచ్చు. ద్వితీయ విభక్తిలో ఉండొచ్చు. అందులోనూ ప్రధాన కర్మ సర్వదా ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇంకా ఏంటి? ఉభయతః, పరితః ఈ అవ్యయాలొచ్చినప్పుడు పూర్వపదం ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇది కాంటెక్స్ట్. సో, ఒకసారి ఈ కాంటెక్స్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఏకవచనంలో ఏకవచన పదాలను ఉపయోగించి వాక్యాన్ని నిర్మించండి. ఆ తర్వాత బహువచనం, ఆ తర్వాత ద్వివచనం. ట్రాన్స్‌లేషన్ మాత్రం ఒద్దు. ఎందుకంటే ట్రాన్స్‌లేషన్ తెలుగులో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు సంస్కృతంలో ఆహ్, ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే ఈ విభక్తిని ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్‌లో ఉపయోగిస్తాం. ఫస్ట్ అది ఫోకస్. ఆ తర్వాత చిన్న చిన్నగా వాక్యాలను నిర్మించుకోవచ్చు. ఇప్పుడు మనం నామవాచకాలలో, ప్రశ్నాపదాలలో విభక్తి మార్పు ఎలా ఉంటుంది చూసాం కదా! ఇప్పుడు సర్వనామాలలో చూద్దాం. సా, తామ, స్థాళికా, స్థాళికాం, కా, కాం, సా, తాం, తాః బహువచనం, సః తం, సైనికః, సైనికం, కః కం, సః తం. ఇక్కడ తత్, తాని నపుంసకలింగంలో మార్పేమీ ఉండదు. ఏషా, ఏతాం, ఏతాః బహువచనం, ఏషః, ఏతం, ఏతాన్ బహువచనం. నపుంసకలింగంలో మార్పేమీ ఉండదు. ఏతత్, ఏతాని. తాం, ఏతాం, తం, ఏతం, అతణ్ణి, ఇతణ్ణి, తం, ఏతం. ఇప్పుడు భవతీ, భవతీం బహువచనంలో భవతీః, భవాన్, భవంతం బహువచనంలో భవతః, అహం, మాం నేను, నన్ను, నన్ను, మాం మమ్మల్ని, అస్మాన్, మమ్మల్ని, అస్మాన్. ఇప్పుడు ఇక్కడ కేవలం ద్వితీయ విభక్తి రూపాలు మాత్రమే ఇచ్చాను. ఇంతకుముందయితే ప్రథమ, ద్వితీయ కంపారిజన్ కోసం ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు కేవలం ద్వితీయ విభక్తిలో ఇచ్చాను. ఈ నామవాచకాలు కానీ, ఈ ప్రశ్న పదాలు కానీ, ఇప్పుడొచ్చే సర్వనామాలు కానీ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వాక్యాలను గమనించండి. ఇక్కడ ఏం చేశాను? ఈ వాక్యాలను చూసి ఇక్కడ ఏకవచనంలో ఉన్నాయి. ఇక్కడ బహువచనంలో ఉన్నాయి. ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఫస్ట్ ఏకవచనంలో ఇది చూసి బహువచనంకి బహువచనంలో వాక్యాలను రాయండి. సహా ఒక కర్త, ఒక సింపుల్ వాక్యాలనమాట. ఒక కర్త, కర్మ, ఒక కర్త క్రియ తీసుకొని మధ్యలో కర్మ. ఈ సింపుల్ వాక్యాలనమాట. ఈ ఏకవచనంలో ఉన్న వాక్యాలను బహువచనంలోకి ఆహ్, మార్చండి. ఇక్కడ గూడా అంతే. ఇక్కడ ఏంటి అంటే కేవలం ప్రశ్నాపదాలు, సర్వనామాలు మాత్రమే తీసుకొని ఆహ్, వాక్యాలను నిర్మించాను. ఏతం పాఠం కః లిఖితవాన్? ఈ పాఠాన్ని ఎవడు రాసాడు? కః పాఠం ద్వితీయ విభక్తి. దానితో వచ్చే మన దానితో ఉపయోగించిన అదేంటి ఏతం సర్వనామం కూడా ద్వితీయ విభక్తిలోనే ఉపయోగించాను. కం పాఠం సా లిఖితవతి. కం దీంతో ఉపయోగించే సర్వనామం ప్రశ్నాపదం కూడా ద్వితీయ విభక్తిలోనే ఉపయోగించాను. ఇక్కడ మార్పును చూడండి.
కాన్ పాఠాన్ సా లిఖితవతి. మార్పు కూడా అలాగే జరుగుతుంది. కాన్ పాఠాన్ సా లిఖితవతి. కాబట్టి ఈ వాక్యాలను చూడండి. మీ సొంత వాక్యాలతో రాయడానికి ప్రయత్నించండి. ధన్యవాదः.